అండి చెప్తాం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పలు విషయాలు మీరెలాగో తెలియదు, నేను వార్న్ చేస్తున్నాను. పేపర్, పెన్ దయచేసి తీసుకోండి. బైబిల్ తెరిచి ఉంచండి. రండి ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. గత కార్యక్రమంలో మనం ముఖ్యమైన విషయాన్ని చూసాం. గాడ్స్ విల్, చాలా ద్వారములు తెరవబడును. అయితే ఒక ద్వారమే ఉంది మనకు. ఆ ద్వారమును ఎలా క్యాచ్ చేయాలని మాట్లాడాం. కొత్తగా ప్రేక్షకులున్నారు. దయచేసి ఆ కార్యక్రమం చూశారంటే ఈ కార్యక్రమం అర్థమవుతుంది అనుకుంటున్నాను. దాని యొక్క కంటిన్యూషనే ఇది. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వ్యత్యాసంగా ఉంది. సరేనండి, మీరు కరెక్ట్‌గా చెప్పారు. అదేనండి, గాడ్స్ విల్ పలు ద్వారములు తెరవబడినప్పటికీ, దేవా నేను అడిగిందంతా ఇవ్వకండి, అలాగని మీరు ప్రార్థన చేస్తారు. అదే మనం ప్రేక్షకులకు చెప్పాం. మీ చిత్తానుసారంగా ఇవ్వండి. రైట్. ఇప్పుడు అదే వచనంలో రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 7, 8 అలా చూద్దాం. ఇక్కడ ఏం రాసి ఉందంటే, హీ హూ ఓపెన్స్ అండ్ నో వన్ షట్స్, అండ్ షట్స్ అండ్ నో వన్ ఓపెన్స్. అవును. అదేమంటే తెరవబడింది, అది ఓకే. ఇప్పుడు నేను మోస్తాను బాబు, ఎవరూ తెరవలేరు. అవును. తెలుగులో ఎలా ఉంది? ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపి ఒక పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఇవనగా. ఇప్పుడు తెరవడం గురించి మాట్లాడాం, మూయడం గురించి కొంచెం మాట్లాడుకుందామా? అంటే పోయినసారి ఆరంభంలో చెప్పాను మీరంటే అందరికి ఇష్టమని చెప్పి. ఇప్పుడు మిమ్మల్ని గురించి యోచిస్తుంటారు. ఓహో, ఏంటిది? ఏంటి ద్వారం ముయ్యడం గురించి చెప్తూ ఉన్నాడు అని అవును. చెప్పి. ఏంటి సాధారణంగా మనము ద్వారం ముయ్యడం అనేది ఒక నెగటివ్గా చూస్తున్నాం. ఈ ప్రామిస్లో తెరచిన తలుపు నుంచా ఆ దేవుడు మనకు ఓపెన్ డోర్ పెట్టాడు. ఇదిగో నేను వేస్తున్నాను అన్న వెంటనే వీరందరూ ఏమనుకుంటున్నారంటే, అప్పుడు దేవుడు మనకు వచ్చేది ఏదో మూస్తున్నాడు అలాగే కదా అనుకుంటారు. సరే, అప్పుడు తెరవడం ఆశీర్వాదం, మూసేది శాపముగా చూడబడుతుంది. అవును, సహజంగా అలా అనుకుంటాను. అనుకుంటున్నారు. నేను తట్టుచూ ఉన్నాను, దొరకలేదు దొరకలేదు అని. అదే అవును, తెరవబడలేదు, తెరవబడలేదు, మూయబడి. మూసాడు. ఆ దేవుడు నాకు మూసేశాడు. మూసేశాడు, అన్నిటినీ బంధించాడు. సరే, ఊరికెళ్ళేప్పుడు మీరు తలుపుని ఏం చేస్తారు? మూసేసి వెళ్ళాలి. లేదు, ఆశీర్వాదం కదా తెరిచి ఉండడం. తలుపులు తెరిచి వెళ్ళొచ్చు కదా. ఉన్నదంతా పోతుంది. తెరవబడిన తలుపే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓ, కరెక్ట్. ఎక్కడ మూయబడాలో దేవునికి తెలుసు, ఎక్కడ తెరవాలో దేవునికి తెలుసు. దేవుడు మూసి ఉంచాడంటే దాని వెనుక ఆశీర్వాదం ఉంటుందని అర్థం. దేవుడిచ్చాడంటే ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు ఇవ్వలేదంటే దానికి ఒక ఆశీర్వాదం ఉంటుంది. తెరవకపోతే ఒక ఆశీర్వాదం. ఎంతో గొప్ప అదే ఆశీర్వాదం. మీరు ప్రార్థనలో క్లూ ఇచ్చారుగా. అవును. ఇప్పుడు ఎమీ కార్మైకెల్ గురించి మనం చదువుకుంటాం. ఇండియాకు వచ్చి ఒక గొప్ప మిషనరీ సేవను అవును. జరిగించారు. ఆమె జీవితంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన సంభవం ఏంటంటే, ఎమీ కార్మైకెల్ గారికి కనుపాప బ్లాక్, మ్మ్. ఈ ఐబాల్ వచ్చి బ్లాక్. యూజువల్గా యూరోపియన్స్కి బ్లూ. అవును. ఎప్పుడు కూడా వాళ్ళకి బ్లూ ఐసే ఉంటాయి. ఇప్పుడు ఎమీ కార్మైకెల్ గారు చదువుతున్నప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమెతో చదివే వారందరూ ఆమెను గేలి చేస్తున్నారు. పిల్లలు అడుగుతున్నారు, నీకు మాత్రం ఎందుకు బ్లాక్గా ఉంది? ఈమె పుట్టుకను ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నారు. ఎలా ఒక యూరోపియన్ అయితే నీకు బ్లూ అయి ఉండాలి కదా, ఎందుకు బ్లాక్ వచ్చింది నీకు? ఇప్పుడు ఈమె దేవుని దగ్గర ప్రార్థిస్తుంది, ప్రభువా మీరు ఏదైనా మార్చగలరు కదా, నాకు బ్లూగా మార్చండి, బ్లూగా మార్చి ఇవ్వండి. ఏవేవో చెప్పి చూస్తున్నారు, ఏది కూడా జరగలేదు. ఈమె ప్రయత్నాలన్నీ అన్నీ క్లోజ్డ్. డోర్ లాక్. ఈమె లైఫ్లో ఆ డోర్స్ అన్నీ లాక్డ్. ఈమె సోలిపోయింది, నేనడిగి దేవుడు చేయకుండా ఉన్నాడని చెప్పి. ఒకరోజు వచ్చింది, సేవకు అప్పగించుకుంది. అటు తర్వాత ఆమె సేవకై ఇండియాకి వచ్చింది. సౌత్ ఇండియాలోనే తమిళనాడుకు వచ్చింది. ఆమె వచ్చి మినిస్ట్రీ ఆరంభించింది. మినిస్ట్రీ ఆరంభించి ఇక్కడున్న పరిస్థితులన్నిటికీ ఆమె కంప్లీట్గా అడాప్ట్ అయ్యింది. శారీ కట్టనారంభించింది. తన స్కిన్ కలర్ని బ్లాక్గా మార్చుకుంటుంది. ఇప్పుడు మనం వైట్ కావడానికి క్రీమ్ రాస్తున్నాం కదా, ఆమె బ్లాక్ కావడానికి ఏవేవో రాస్తుందంట ఒళ్ళంతటికి. అన్నీ ఈమె వల్ల సాధ్యపడి మార్చగలిగింది. అయితే ఈ కన్ను మాత్రం బ్లూగా ఉండి ఉంటే ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు తెల్లవాళ్ళని మనల్ని ఎలా కనిపెడతారంటే కన్నును బట్టే కనిపెడతారు. ముఖము అంటారు కదా, ఆ ముఖము అంటే కన్నే. ఈ కన్ను వేరే విధంగా ఉంటే మనవాడు కాడని అర్థం. ఈమె అట్లే 100% అడాప్ట్ అయ్యి చూస్తే ఈమె పూర్తిగా ఒక తమిళ్ లేడీగానే అయిపోయింది. ఆమె కన్ను కరెక్ట్గా. కన్ను అందులకు సహాయపడింది. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు నో చెప్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక మంచి ఉందని అర్థం. ఇది ఆమె అర్థం చేసుకోవడానికి 20 ఏళ్ళేంటి. ప్రాబ్లం అర్థం చేసుకునే దాంట్లోనే ఉంది. అవును, దేవుడు నాకు మూసి ఉంచాడంటే అదెలా తప్పుగా మారుతుంది? దేవుడు కదా మూస్తున్నాడు. అందరూ కూడా ఎవడునూ తీయలేకుండా వేయువాడంటే అందరూ నెగటివ్గా చూస్తూ ఉన్నారు. దేవుడు నాకు మూసి ఉంచాడు. ఒక విషయం మీకు దొరకలేదా, దాని వెనుక మనకి ఏదో ఒక మంచి ఉంటుంది. దేవుడు అక్కడ ఏదో ఒక మంచి చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు నోవహు యొక్క ఓడను గురించి చూడండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నోవాహును అతని కుమారులను ఓడలోకి పంపి తలుపు మూసేశాడు. ఎన్ని సంవత్సరాలకు మూశాడంటే 1 సంవత్సరం మూశాడు. 1 సంవత్సరం తర్వాతనే దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడని ఉంది. మరిచిపోయాడు.
క్లోజ్ చేసి ఏం చేశాడు? మరిచిపోయాడు. ఇప్పుడు నోవహు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? లోపల ఆ యానిమల్స్ తో మృగాలతో జీవిస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం. క్లోజ్డ్ డోర్, ఓపెన్ చేయనే లేడు, బయటికి రాలేడు. ఇప్పుడు దేవుడు ఆ డోర్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందనుకుంటున్నారు? ఉమ్, ఇప్పుడు దేవుడు క్లోజ్ చేసిన ఆ రోజు నుండి ఇప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్గా యోచించండి. డోర్ని క్లోజ్ చేశాడు. అప్పుడు క్లోజ్ చేసిన తర్వాత నీళ్లు లోనికి రావు. ఉమ్, రెండవది ఇలా మెదులుతూ ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినట్లయితే దిగేవాళ్ళు నీళ్ళలో దిగుతారు. సరే, వీళ్ళు దిగరనుకోండి, ఓకే. మృగాలు దిగినట్లయితే, అయ్యో, ఎందుకంటే ఆ మృగాల ద్వారానే మరొక సంతతి రావాలి. లోకమే అక్కడే అక్కడే స్టార్ట్ అవుతుంది. అదిను ఏంటంటే ఒక్కొక్క అవును. పర్టికులర్ స్పెసిమెన్ తెచ్చి అక్కడ పెట్టాడు జతల వారీగా. ఒక్కొక్కటి ఇవి ఎంతో అవును. ఇంపార్టెంట్. దీన్ని పెట్టుకునే మరొక వరల్డ్ తిరిగి ఆయన రీక్రియేషన్ చేయాలి. తెరిస్తే చరిత్ర మారుతుంది. అవును, ఒక జాతి లేకుండా పోతుంది. అవును. అప్పుడు ఈ డోర్ క్లోజ్ అయి ఉండడం ఎంతటి ఒక ప్రయోజనం. ఉమ్, ఈ డోర్ని దేవుడు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడో, వర్షం నీళ్ళన్నీ ఇంకి అన్నీ రెడీ అయిన తర్వాతే దేవుడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేయడం గొప్పగా భావిస్తున్నాను. ఉమ్, అయ్యో ప్రభువా, నాకు డోర్ క్లోజ్ అయ్యిందయ్యా. 1 సంవత్సరం క్లోజ్ చేసి ఉంచారే, లోనున్న నోవాహు అనుకుని ఉంటాడు. ఎప్పుడు తెరుస్తాడో, నాకంతా మూయబడి ఉందే. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మూసి ఉంచింది నీ మంచి కొరకే. ఉమ్, నేనిప్పుడు తెరిచానంటే నీళ్లు లోనికొస్తాయి. ఉమ్, నేనిప్పుడు తెరిచానంటే ఇక్కడున్నవి నీటిలోకెళ్తాయి. నీకు నాశనానికి మధ్యలో కాపుదలకై డోర్ను మూసి ఉంచాను నేను. ఉమ్, పలు సమయాల్లో గాడ్ డోర్ని క్లోజ్ చేయడానికి కారణమే మన కాపుదల కొరకే. ఉమ్, ఈరోజు మనం ఇది అర్థం చేసుకోవడం లేదు. ఉమ్, పలుచోట్ల ఎందుకు ఇది క్లోజ్ అయ్యింది? ఎందుకు నాకు దొరకలా? ఎందుకు దేవుడు నాకు ఇది చేయడం లేదు? దేవుని దగ్గర సనుగుతున్నాం. ఉమ్, అరణ్యము గుండా వెళ్తున్నారు, మన్నా ఇస్తున్నాడు. దేవుడు అనుకునుంటే నాన్ వెజిటేరియన్ ఇవ్వడానికి ఎంతసేపు అవుతుంది? అవునా? ఆ ట్రావెల్కి ఇప్పుడు అందరూ చెప్తుంటారు, నైట్ ట్రావెల్ చేస్తున్నాం, లైట్గా అవును. తినండి. ఇంకా చెప్పాలంటే ఎన్వి అంతా వద్దండి అంటాం. ఎన్విఏ వద్దంటారు. రెండవది, ఇటువంటి ఫుడ్ తీసుకోండి, మ్. నైట్లో ఆయిల్ ఫుడ్ వద్దు, ఎందుకంటే ట్రావెల్ ఏదైనా అయితే కష్టం చెప్తున్నాం కదా. అవును. ఒకరోజు ట్రావెల్కి ఇంత కేర్ తీసుకుంటున్నాం కదా. ఈయనకు తెలుసు వీళ్ళు ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తారని. అప్పుడు వీళ్ళకి ఏ ఫుడ్ కావాలో ఆయనకు తెలుసో తెలియదు. బాగా తెలుసు. అప్పుడు కొన్ని ఫుడ్స్ ఆయన రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాడు, ఇది వద్దు. ఉమ్, అప్పుడు అలా రెస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు, లేదు నాకు అదే కావాలని అడిగినప్పుడు, ఉమ్, నాకు ఐగుప్తులోని చిక్కుడుకాయలే కావాలి, అవేవో నీకు అంతవరకే పరిమితము, ఇక్కడ బట్ ఈ అరణ్యంలో నీకు అది సెట్ అవ్వదు, ఉమ్, నీకిక్కడ మన్నానే ఓకే. ఉమ్, కొన్నిసార్లు కొన్ని కార్యాలు దేవుడు ఆపుతున్నాడు, ఇవ్వడం లేదు, డోర్ క్లోజ్ చేస్తున్నాడంటే ఇవ్వడము ఎంత ఆశీర్వాదమో ఆపి ఉండడం అంతకంటే ఆశీర్వాదం. ఎందుకంటే ఇచ్చే ఆశీర్వాదం ఉంది కదండి. ఇది పలు సమయాల్లో పతనం కావడానికి కారణంగా ఉంటుంది, అవకాశం ఉంది. మనం ఎందుకంటే కరెక్ట్గా track హ్యాండిల్ miss చేయకపోతే, అవ్వడానికి ట్రాక్ మిస్ అవడానికి. అయితే ఆపి ఉంచాడనుకోండి, మీరు పడిపోలేరు కదా. డబ్బుండి నేను తప్పుగా ఖర్చు పెడితే, డబ్బిచ్చాడు, అది తప్పుగా ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. డబ్బే లేదు, ఇవ్వలేదు, ఆపేశాడు, నేనేం చేయగలను? అయితే డైలీ జరుగుతూనే ఉంటుంది కదా. అది వచ్చేస్తుంది. అందులో నాకు ఎటువంటి మనకి మార్పు లేదు. సమస్య ఏంటంటే నేను అలా లేనే ఇలా లేనే అని ఒక క్యాల్కులేషన్ వేస్తుంటాం. అవును, నాకు ఈ డోర్ ఓపెన్ కావాలి. ఉమ్, దేవుడు మూసి ఉంచినప్పుడు ఆ మూసి ఉంచడం అనేది నేనెప్పుడు ఆశీర్వాదంగానే చూడాలి. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో దీన్ని రుచించాలి. అవును, మీకు ఆ డోర్ ఓపెన్ కాకుండా క్లోజ్ అయి ఉన్నప్పుడే ఉమ్, ఓపెన్ డోర్కైనటువంటి ఫ్రీడమ్ మీకు అర్థమవుతుంది. ఆహా. కొన్నిసార్లు అన్ని నా చేతిలో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు చూడండి. అయితే హ్యూమన్లీ స్పీకింగ్ ఆ డోర్ మీరు చెప్తున్నారు, మనం అయితే చూడండి ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉంది, లేదు తెరవలేదు మూయబడింది అని చెప్పిన వెంటనే ఆ అవకాశం రాదేమో అనే హ్యూమన్ ఎలిమెంట్ దాటడం ఎలా? అదే ఈ ప్రశ్న. అదే చెప్తున్నాను, మరలా చెప్తున్నా, ఐ మస్ట్ నో అబౌట్ మై బాస్. ఆయన మేలే చేస్తాడు. నా బాస్ నాకు మంచే చేస్తాడు. నా బాస్ దగ్గర చెడు అన్నది లేదు. లేదు, ఆ అప్పుడు ఆ డిక్షనరీలోనే లేదు. అవును, ఆ మంచి చేస్తున్నప్పుడు ఆ మంచికి ఆయన చేస్తున్న ఆ ప్రాసెస్కి నాకు క్లోజ్డ్ డోర్గా తెలుస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, తనొచ్చి 12th చదువుతున్నప్పుడు 11th ముగించి 12thకి వెళ్తున్నాడు. అతడు దేవుణ్ణి అంగీకరించాడు. ఇంతకీ యేసుప్రభు తెలియని కుటుంబం నుండి స్వీకరిస్తున్నాడు. టోటల్ ఫ్యామిలీ అగెన్స్ట్గా ఉంది. ఇటువంటి సమయంలో అతని తండ్రి చనిపోయాడు యాక్సిడెంట్లో. అప్పుడేం చెప్తారు? ఇప్పుడు అందరూ ఏం చెప్పుంటారు? బాగానే ఉన్నావు, నువ్విలా చేయడం వల్లే ఇలా జరిగింది, యేసును అంగీకరించినందువల్ల నువ్వు వెళ్ళేవో, అందువల్ల ఇలా జరిగింది. నీ వల్లే కదా. ఆ, ఇప్పుడు వెళ్ళావు కదా, ఇప్పుడు యేసుప్రభు ఏమిచ్చాడు నీకేమిచ్చాడు? నీకు? ఇప్పుడు తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఇతని తల మీద పూర్తి కుటుంబ భారం ఇతని మీద పడుతుంది. ఉమ్, ఇతని తర్వాత ఉన్న తమ్ముడు, చెల్లెలు వీళ్ళందరినీ కూడా దరిచేర్చాలి. అది కాకుండా ఇప్పుడే అంగీకరించాడు. ఇప్పుడే అంగీకరించాడు. అప్పుడే అతనికి 16-17 ఏళ్ల వయసు. అదే అతను కాలేజీకి వెళ్ళడానికి ముందు +2 17-18 సంవత్సరాలు జరిగే సంభవం. ఇప్పుడు ఈ చోటలో కరెక్ట్గా చూస్తే అన్నీ కూడా క్లోజ్డ్.
తండ్రి చనిపోయాడు, అమ్మకి ఉద్యోగం లేదు, ఇప్పుడు ఇతనొక్కడే అన్ని కూడా చూసుకోవాలి, ఇతనికి చదువు కూడా లేదు, ఇన్కమే లేదు. అప్పుడే స్కూల్ చదివి కాలేజీకెళ్ళే కుర్రోడు, తన తర్వాత ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు ఓవరాల్గా చూడండి, క్లోజ్ డోర్ అన్ని క్లోజ్ డోర్స్. ఆ స్థలంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎటువంటి వదలలేదు. పరిస్థితుల్లో? ఇలాంటి పరిస్థితిలో అతని దగ్గరకొచ్చి వాళ్ళ రిలేషన్స్ చెప్తున్నారు, నువ్వొకరోజు రోడ్లో అడుక్కుని తింటావు, నా ఇంటికి మాత్రం వచ్చేయద్దు, రాకూడదన్నారు. హ్మ్. నువ్వొకరోజు కష్టపడి మధ్య రోడ్లో ఉంటావు, నా ఇంటి వైపు వచ్చేబాకు. అంటే అతను ఎవరింటికి కష్టపడుతుంటే వెళ్ళలేదు. నన్నొచ్చి చూడండి అని చెప్పలేదు, ఆహా. రావద్దని అంటున్నాడు. అయితే ఏంటి, దేవుడు అతని మధ్య రోడ్లో ఉంచలేదు. అప్పుడు ఒక చిన్న పని దొరుకుతుంది, ఆ పనిలోనికి వెళ్తున్నాడు. ప్రొద్దున ఒక పని దొరుకుతుంది, నైట్ ఒక పని దొరుకుతుంది, 2 షిఫ్ట్లు చేస్తున్నాడు. కొంచెం కొంచెం ఎదుగుతున్నాడు. ఈరోజు అతను ఒక 10 మందికి పని ఇచ్చే స్థానంలో ఉన్నాడు. 30 సంవత్సరాల క్రితం ఎవరితనితో ఆ మాట చెప్పాడో అతను ఈరోజు ఇతని ఇంట్లో నుంచున్నాడు. నాకు క్లోజ్డ్ డోర్ అనేది నాకైన పతనానికైన దారి కాదు, మరణానికైన స్థలం కాదు, తర్వాత దొరికే ఆశీర్వాదానికైనా పెద్ద డోర్ అది. తిరిగి నోవహుని చూద్దాం. దేవుడు డోర్ని క్లోజ్ చేశాడు, ఈరోజు ఓపెన్ చేస్తున్నాడు. టోటల్ వరల్డే నా చేతిలో ఉంది. ఆ రోజు ఆ డోర్ ఓపెన్ చేసి ఉండుంటే ఆ పూర్తి లోకము నోవహును వెదకి లోనికొచ్చుండేది. పరుగెత్తుకొచ్చి ఓడను పడవేసేవాళ్ళు అందరూ కూడా. కొన్నిసార్లు దేవుడు మూయడం అనేది నా మంచి కొరకై ఉంటుంది, అక్కడ చెడు ఉండడానికి అవకాశమే ఉండదు. పలు సమయాలలో ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు కొన్ని చోట్ల మీరు వెళుతున్నప్పుడు కొన్ని ఆపుతున్నాడా, పర్వాలా వదులుకోండి. కొన్ని పనులు మీకు దొరకలేదు, మరొకటి మీరు ఎదురుచూడంది ఇస్తున్నాడా, మీరు ప్రయాసపడి కూడా నేను చెప్తున్నాను, అదేదో మీరు ప్రయాసపడి వేరొకటిస్తున్నాడు, పర్వాలా వదులుకోండి. కొన్నిసార్లు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీ లైఫ్ కుదరదు, వేరేలా కుదురుతుంది, పర్వాలా అక్సెప్ట్ చేయండి. నాకు దేవుడు కీడు చేయడు అని మీరు తలచుకోండి, దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేస్తే అలా మూయబడి ఉందంటే వందనాలు చెప్పాలి, థ్యాంక్స్ గివింగ్ చెయ్యండి. ఇప్పుడు యేసుని సమాధి మూయబడింది, మంచిగా చెడుకా? యాక్చువల్గా చెప్పాలంటే చాలా గొప్ప మేలని. ఎంతో గొప్ప మేలు. ఆ సమాధి మూయబడిన తర్వాతే సీల్ వేశారు, సీల్ వేసి చైన్ వేసి అన్ని చేసి ఆ ఓపెన్లో ఉండేటువంటి ఒక విధమైన ఇది ఉంది కదా, ఆ ప్రపంచానికి అది ఓపెన్. స్టిల్ నౌ ఆ యొక్క సమాధి ఓపెన్ గానే ఉంది కదా, ఆ తర్వాత ఎవరు మూసి ఉంచలేదు. అలా మూయబడి ఉండడమే ఎంతో ఇంపార్టెంట్. అలా మూస్తేనే కదా తెరవగలం. అన్ని సమాధులు మూయబడ్డాయి, ఈ సమాధులన్నీ తెరవబడాలి. అది తెరవబడేంతవరకు మూసి ఉండడమే దానికి మర్యాద. ఆల్రెడీ ఓపెన్గా ఉంటే దానికి ఏంటి మర్యాద ఉంటుంది? కొన్నిసార్లు మూసి ఉండడం వల్ల దేవుడు మేలు కొరకే చేస్తున్నాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అదే బైబిల్ చెప్తోంది. ఒక్కరు కూడా ఇందులో మరొక మాట ఏంటి చక్కగా ఉందంటే, ఎవడునూ తీయలేకుండా వీయువాడునైనా అని ఉంది చూడండి. ఒక్కరూ తెరవలేదు. అది ఎందుకు అలాగా, ఇదెందుకు అలా చెప్తున్నాడంటే, మీరు ఎవరి చేతనైనా తెరవాలనుకుంటారు, దేనితోనైనా ట్రై చేయాలని అనుకుంటారు. మనం హ్యూమన్ బీయింగ్ కదా, అవును. ఏదో ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు వెళ్ళి దేవుడే చెప్పిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవునవును. పోయినసారి నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్పాను కదా, ఒక అంకుల్ ఎక్స్పీరియన్స్ నుండి జరిగిందని చెప్పి. నాకొకటి జరిగింది. ఏంటంటే, మీ జీవితంలో? నా జీవితంలో ఒకటి జరిగింది. ఏంటంటే, దేవుడొచ్చి నాకు మినిస్ట్రీని ఫిక్స్ చేశాడు. నాకు అప్పుడు ఇవన్నీ తెలియదు. ఫిక్స్ చేశాడు మినిస్ట్రీ అని, అలాగుంచాడు. అది కాకుండా ఈ ప్యాటర్న్స్ లో, ఈ ఎండ్ టైమ్స్ లో అందులోకైనా 94లోనే దానికైనా ఒక విత్తనం వేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది, తెలియలేదు. సో అలాగెళ్తుంది. అప్పుడు నేను కాలేజు ముగించాను, పనికి వెళ్ళాను. ఆబ్వియస్గా అందరూ పనికి వెళ్ళి పని చేస్తుంటారు. నేను వెళ్ళిన ఏ చోట పని దొరకలేదు. ఒక పని కూడా నాకు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్ళినా క్లోజ్డ్గా ఉంది. ఒక 2-3 ఇన్సిడెంట్ చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. దీంతో ఒక సినిమా తీయచ్చు భయంకరంగా. ఇది మంచి స్క్రీన్ ప్లేగా ఉంటుంది. ఫస్ట్ ఒక ఎగ్జామ్, ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఒక ఎగ్జామ్, ఇందులో ఎలాగైనా పాస్ అవ్వాలనే ఒక తెగింపుతో కొన్ని పనులని కూడా చేసి ఆ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 100% రాయడం జరిగింది. రాశారు పక్కాగా, దానికైనా ప్రయత్నాలు చెప్పక్కర్లేదు. పాస్ అవ్వాలి అని, ఎలాగైనా పాస్ కావాలి అన్నీ రాశాను. రాసింది సాధారణంగా దిద్దుతారు కదండి. నేను కూడా ఒక మనిషితో వెరిఫై చేశా అని కరెక్టా అని చెప్పి. అడ్వాన్స్ గా ఉన్నారు, అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఆ స్థాయికి ఇక ఇది చాలు, ఏవో 90 వచ్చేస్తుంది అని చెప్పేది చూస్తే 100కు పైగా వస్తాయేమో. కరెక్ట్ గా 1 వీక్ అయిన తర్వాత పేపర్లు వస్తుంది, అది గవర్నమెంట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుందని చెప్పి. తెరవబడిన ద్వారం మూయబడింది, క్యాన్సిల్ అయ్యింది. రెండవది, ఒకరు నాకు ఒక దగ్గర పని ఇప్పిస్తానని చెప్తున్నాడు. అప్పుడు ఇవన్నీ 1990s జరిగే విషయాలు. పని ఇప్పిస్తానని చెప్తున్నాడు.
అయితే నువ్వు కొంత డబ్బు కట్టాల్సి వస్తుంది. ఓహో. 1,00,000 రూపాయలు కడితే పర్మనెంట్ మేము చూసుకుంటాం. ఫస్ట్ మీరు అప్రెంటైజ్ లాగా లోనికి రావాలి. 90 డేస్లో మీకు ఆ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అన్నీ ఓకే, మ్, ఫైనలైజ్ అయింది. రేపు ఉదయాన్నే డబ్బు కట్టమని చెప్తున్నాడు. ఆయన ఇంటికి డబ్బు ఇవ్వడానికి వెళ్తున్నాము, ఆయన చనిపోయి ఉన్నాడు, బాడీ ఉంది. ఇది జరిగిన రెండవ ఇన్సిడెంట్. చివరికి 2-3 సంవత్సరాల పనే దొరకలేదు. మ్, చివరికి ఏమైంది, ఒక రైల్వేస్లో ఒక పని వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చి 10th ఫెయిల్. ఓ, క్వాలిఫికేషనే ఫెయిల్. 10th ఫెయిల్ అయి ఉంటేనే చాలు దానికి. ఓహో. కలాసి అంటారు కదండి, గ్రేడ్ 4, రైట్ రైట్. ఈ స్వీపర్ పని. మ్, అప్పుడు నాకు ఇప్పించి ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు లోనుకొచ్చి వర్క్ అంతా చేయక్కర్లా, నేను చూసుకుంటా. లోనుకొచ్చి దానికి మనుషులు ఉన్నారు, జస్ట్ నువ్వు లోనికి మాత్రం ఎంటర్ అయిపో. మ్, అతను ఆ విధంగా ఒక 100 మందికి పని ఇప్పించాడు. నా ఒకడికి మాత్రం ఇప్పించలేకపోయాడు. మ్, అతడు మరల నాతో చెప్పిన మాట, అతను చెప్పిన మాట, నువ్వు దరిద్రుడవు, నువ్వు ఓహ్. అంతమందికి నేను ఇప్పించాను, నీకు మాత్రం ఇప్పించలేకపోతున్నా. నీ పేరుతో నేను తీసుకోలేకపోయాను. ఇప్పించలేకపోయా. నీతో వచ్చిన వాళ్ళందరికీ ఇప్పించాను, నువ్వొక దరిద్రం, ఏంటనే తెలియడం లేదు. నీకు మాత్రం ఇప్పించలేకపోయా. నేను అప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ చదివున్నా, మ్, డిప్లొమా. ఇక్కడ ఈ జాబ్కి ఏంటి అవసరం అంటే అసలు 10th ఫెయిల్ అయితే కూడా చాలు. అందులోనికి మీరు All the వెళ్ళలేకపోయారు. doors are closed. ఆ ద్వారం తెరవబడలేదు. ఏ ద్వారం తెరవబడలేదు. ఇంకా చెప్పాలంటే మూయబడింది. అయితే నేను చెప్తున్నా, ఇంత దూరానికి మనం ఈ క్లోజ్డ్ ఉంది కదా. నేనెప్పుడు ఈ మినిస్ట్రీలో చేపెట్టానో నాకైన ద్వారము ఏవీ మూయబడలేదు. మ్, నన్ను దరిద్రం అని చెప్పింది అట్లే దేవుడు ఆపోజిట్గా మార్చాడు. హ్మ్. బాగుపడవు అని చెప్పింది దేవుడు మార్చేశాడు. నీకేది దొరకదు అన్నాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు. అట్లే క్వైట్ ఆపోజిట్గా మారే అన్నీ కూడా. నేను అదే చెప్పదలిచా, దేవుడు కొన్నిసార్లు మూయడం అనేది మంచిది. మ్, ఒకవేళ నాకు ఆ పని దొరికి నేను అక్కడికి వెళ్ళి అది వదిలి వచ్చి ఉండేవాడిని కాదు నేను. ఎందుకంటే ఈరోజు అనేక మందితో మాట్లాడుతున్నా, వారు గవర్నమెంట్ పని వదిలి రావడానికి యోచిస్తున్నారు. నేచురలే కదా. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఒక నిర్ణయ కాలం పనిచేసిన తర్వాత అటు తర్వాత మనం అది రిజైన్ చేసినా పర్వాలేదు, మ్, ఆ తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినా సరే సమస్య లేదు, నెల నెల పెన్షన్ వస్తుందని సేవకొచ్చేవాళ్ళు ఆ ఇయర్ వరకు వెయిట్ చేసి వస్తున్నారు. మ్, వాళ్ళ యొక్క మినిస్ట్రీ వేరే విధంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన సమయానికి వాళ్ళు రాలా. మ్, ఇప్పుడు ఏది అడ్డు అని అడిగితే వాళ్ళు ఓపెన్ చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు ఓపెన్ చేసింది? దేవుడు చేసింది కాదు, వాళ్ళు చేసుకుంది. దేవుడు చెప్పాడంటే అది అంతే. అంతే. ఒబే ద ఆర్డర్. పలు సమయాల్లో ఇంకెవరి చేతనైనా ఓపెన్ చేయాలని ట్రై చేస్తాం. మనం ఒక క్యాల్కులేషన్ వేస్తాం. ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా. మ్, ఇవన్నీ కూడా కొంతమంది యొక్క పిలుపును బేస్ చేసి ఉండడం చెప్తున్నా. మ్, దేవుడు మీకు ఒక పిలుపును నిర్ణయించాడు. ఇప్పుడు ఈ మీడియా నుంచుకొని సమ్ ల్యాక్స్ సమ్ మిలియన్స్కి ఈ గాస్పెల్ వెళ్ళాలి అని గాడ్ ప్లాన్ చేస్తున్నట్టయితే మిమ్మల్ని చిన్నప్పటి నుండే డిజైన్ చేస్తాడు. మ్, మిమ్మల్ని ఎవరి చేతికి ఇచ్చివేయడు. ఎవరికైనా అంటే ఎవరి చేతి పనికైనా ఇవ్వడు. మ్, ఎందుకంటే గొప్ప పనికి కూడా ఆయన వెళ్ళనివ్వడు. లేక వేరొక ఆపర్చునిటీ అలా ఓపెన్ ఇలా ఓపెన్ ఎక్కడా కూడా ఇవ్వడు ఆయన. మీరే అట్లే ఎంతో చక్కగా పక్కకి వెళ్ళినా చుట్టూ తిరిగి వస్తే ఇక్కడే ఉంటారు చివరికి. అవును, ఈ చోటకే కదా మనం ఆరంభంలో వెళ్ళాం. అవును, ఇక్కడికే నువ్వు రావాలి, ఇక్కడికే టికెట్ తీసుకున్నాం. ఇదే స్థలానికి తిరిగి రావాలి. ఎందుకంటే హెవెన్ వచ్చి డిజైన్. కింగ్డమ్. మ్, కింగ్ యొక్క విల్లును దాటి మీరు ఏమీ చేయలేరు. ఇన్ కేస్ అలా జరుగుతుందంటే కింగ్ వదిలేశాడని అర్థం. మ్, సరే నన్నొద్దులు, మ్, సరిపోని ఇంకా ఏం చేయగలం, తిరగనివ్వు. కొందరి మీద దేవుని ప్రణాళిక భయంకరంగా ఉందంటే అలా తిప్పి తిరిగి తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు బంధిస్తున్నాడు. అదేం చేయకూడదు, అది తెరవాలని ఫోర్స్ ఫోర్స్ చేయకూడదు. రెండవది, వదిలేయాలి. ఎవరితోనైనా తెరవడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళని పెట్టి చేద్దామా, వీళ్ళని పెట్టి చేద్దామా, సిఫార్స్. వీళ్ళని పట్టుకుని సిఫారసు. నా మట్టుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను, దేవుడు చేసే దాంట్లో ఒక సమాధానం ఉంటుంది. ఆ స్థలంలో వచ్చి ఒక సమాధానానికి భంగం ఏర్పడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. గాడ్ ఇది చేస్తున్నాడు, ఇలాగెళ్తున్నాం అనేటువంటి ఎటువంటి ఒక అడ్డంకు ఉండదు. అడ్డంకు అనేది నీ మైండ్లో చెప్తున్నా, ఉండనే ఉండదు. ఒక పీస్ఫుల్గా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడైనా ఒక స్థలంలో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక కన్ఫ్యూషన్ అవుతుంది, అక్కడెంత యోచించాలి, అక్కడ గాడ్ ఓపెన్ చేస్తున్నాడా లేదా అని. ఆ చోట మనం ఏం చేస్తామంటే ఎవరితోనైనా ఓపెన్ చేయాలనుకుంటాం. దేవుడొచ్చి బిలాంతో చెప్పినట్టు చెప్తాడు, 2 సార్లు వెళ్ళొద్దు అంటాడు. మ్, ఒక గాడిదతో కొట్టిస్తాడు, ఇవని దాటి నేను వెళ్తాను అన్నప్పుడు వదిలేయమంటాడు. మ్, ముగింపు ఎంతో భయంకరంగా ఉంటుంది. దేవుడు మూస్తే సంతోషించండి, మ్, పర్వాలేదు ప్రభువా ఉండనివ్వండి, ఓకే మీరు బంధించారు, అప్పుడు ఆ సమయంలో నాకు అవసరం లేనిదేదో అవును. ఉంది,
అనే ఒక తీర్మానం ఉంటే చాలు. దానికంటే గొప్ప విషయం మీరు చెప్పింది, నన్ను ప్రేమిస్తున్నారు, నా మేలుకే చేస్తారు. అవును. మూసింది మేలుకే అలాగనేది ఒక లోతైన విషయం. అవును, నోవహు లోనున్నప్పుడు ఏంటి 1 సంవత్సరం మూసేశాడే అని అనుకోవడం కంటే, కంప్లైంట్ చేయడం కంటే బయట జరుగుతున్న నాశనం నుండి నన్ను కాపాడాడే. లెటెస్ట్ స్టాప్ కంప్లైనింగ్, లెటెస్ట్ ట్రస్ట్ గాడ్ అనేది చాలా స్పష్టంగా ఉంది. Accept. యాక్సెప్ట్ అండ్ ట్రస్ట్. తర్వాత ఏం జరుగుతుందో, ఇప్పుడు బయట జరిగేది అంత గొప్ప విషయం, అయితే నాలోనికి రాకుండా ఈ డోర్ నన్ను కాపాడింది. సరే, ఈ ప్రశ్నలో ఒక ట్విస్ట్ ఉంది. ప్రేక్షకుల తరఫున సరేనండి ఇప్పుడు అర్థమైంది అనే చెప్పేవారికి మీరేం సలహా ఇస్తారు? సరేనండి, ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. సరే, తెలియకుండా నేను చేశాను అలాగనే చెప్పేవారికి మీరు ఏం చెప్తారు? ఇప్పటికీ ఏం లేదు. మ్, గాడ్ ఎటువంటి వాడంటే, ప్రాణంతో ఉండగానే మిమ్మల్ని సరిచేయాలనే అవసరత లేదు. మ్. చనిపోయిన వారిని కూడా తిరిగి తీసుకొచ్చి సరిచేయగలడు. మ్, నేనెందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీ లైఫ్లో అన్నీ కూడా ముగిశాయి. అవును, మీరు చెప్పింది కరెక్టే. నాకప్పుడు దేవుడు మరొకటి ఉంచి ఉన్నాడు. చిన్న వయసులో మిస్టేక్ అయింది. మిస్టేక్ అయిపోయింది, ట్రావెల్ ఇలాగ అయిపోయింది అనడంలో గాడ్ అన్ని కూడా మార్చిస్తాడు. ఈవెన్ నౌ ఈవెన్ నౌ ప్రేక్షకులు ఇప్పుడు కూడా చూస్తున్నారు. అంతా కూడా మార్చి తిరిగి పాత స్థితికి తెస్తాడు. ఒకే దాని తప్ప. ఏంటి? ఓ, ఒకదాని తప్ప. నేనొచ్చి అప్పుడు గాడ్స్ విల్ లేకుండా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను అది మార్చాలంటే అలాగంత అది కాదు. ఆయన ఏం చేస్తాడు, మీ యొక్క ఆపోజిట్ ఆ స్పౌస్ ని మార్చిస్తాడు. మ్, సాల్వేషన్ చేసి మ్. ఈ రోజున్న పరిమాణానికి మార్చిస్తాడు. పలు సమయాల్లో కొందరు ఏమనుకుంటున్నారంటే, అవును ఆ రోజు గాడ్స్ విల్ లేకుండా చేశాం, దేవుడు ఈ రోజు ఏమైనా సరిచేస్తాడా? అదే సరిచేస్తాడు, మార్చి సరిచేయడు. మీరు ఒక క్యాల్కులేషన్ తప్పుగా అర్థం అవును, తప్పుగా చేసుకుంటారు. తీసుకోకూడదు. అది చెప్పింది గాక జగన్ బ్రదర్ చెప్పాడు అనేటువంటిది ఇక్కడ అది చెప్పకూడదు. కొంతమంది తప్పుగా చెప్పి టైప్ నేను చేసి ఈ విధంగా ఎన్నో అనుభవించాను. కట్ చేసి, ఎందుకంటే అదే పని కొంతమందికి. ఒకరు నాకు ఫోన్ చేసి ఒక పాస్టర్ అడిగాడు, ఒకరు మా చర్చ్లో మీ మాట విని ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోయాడు. నేనైతే ఎందుకు విడిపోయారు? నేను అలా చెప్పలేదు. లేదు, దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని విడదీసి తీసుకెళ్తాడు అంటే, యేసుని ఏ విధంగా అరణ్యంలోనికి ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్లాడు, ఆ చిన్న గ్యాప్ ఒకటి ప్రేయర్కు ఉంటుంది. పౌలు చెప్తున్నాడు, ఆ ఉపవాసం నిమిత్తం కొన్ని రోజులు వేరుగా ఉండొచ్చు అనేటువంటిదే చెప్పడం జరిగింది. బైబిల్లో ఉన్నదే చెప్తున్నారు. అలా చెప్పినందుకు వీళ్ళు దీన్ని ఎలాగ తీసుకున్నారంటే, జగన్ బ్రదర్ చెప్పాడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు వేరవ్వాలి మనం. ఇది ఆ చర్చిలోనికి వెళ్ళి చర్చ్ పాస్టర్ ఆయన కూడా ఎలా తీసుకున్నాడు చూడండి. సరే, ఇటువంటి ప్రసంగం చేసి ఉంటాడా ఈయన? ఆ ప్రసంగాన్ని విందాం, పూర్తిగా విందాము. అది వినలేదు. డెప్త్గా వెళదాం. అదిను పూర్తిగా వినకుండా అదేదో బిట్టు మాత్రం విని, ఏంటంటే బ్రదర్ ఇలా మాట్లాడారు, వేరుకమ్మన్నారు. ఆ చోట వేరుకమ్మని చెప్పలేదు. అందులో చక్కగా మత్తయి 4వ అధ్యాయంలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, వీడు కొన్నిసార్లు నెగటివ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు మార్చి ఇస్తాడు. మ్, అన్ని పోయాయి, మేము అలాగైపోయాం, ఈ విధంగా అయ్యింది, ఈరోజు మేము గొప్ప సమస్యలో ఉన్నాం. ఇప్పుడు కూడా దేవుని వల్ల సరిచేయడం అవుతుంది. మ్, బట్ దానికి ఒక టైం తీసుకుంటాడు ఆయన. మ్, ఒక్కొక్కరికి టైం తీసుకుంటాడు సరిచేయడానికి. ఆ టైంకి మీరు ఏం చేయాలంటే ఇవ్వాలి. ఇప్పుడు 40 సంవత్సరాలు మోషేకి తీసుకున్నాడు. అరబ్ దేశంలో 3 సంవత్సరాలు పౌలు ఉంటున్నాడు. ఒకరోజు నైట్ వచ్చి దానియేలు గుహలో ఉంటున్నాడు. కొన్ని గంటల సేపు వారు అగ్నిలో షద్రకు ఆ మెషక ప్రాసెస్లోకి అబేద్నెగో మనం ఉంటున్నారు. ఆ ప్రాసెస్ టైం ఒక్కొక్కరికి తిరిగి సరిచేస్తుంటాడు. అయితే ఛాన్సెస్ స్టిల్ వీ కెన్ కమ్అట్ ఆఫ్ ఇట్ అనే విషయం కన్ఫర్మ్గా తెలియజేస్తున్నా. నాకు దేవుడు ఒక లైన్ చెప్పించాడు నా లైఫ్కి. మ్. దేవుని దగ్గర ఎండే లేదు, బెండే ఉంటది. ఎండ్ లేదు, బెండే. ఏంటంటే, ఒక రోడ్లోకి వెళ్తున్నాం, డెడ్ ఎండ్ అని చెప్తారు. ఈ రోడ్లో అదే ఎండు, అటు తర్వాత రోడ్డే లేదు, అటెందుకు వెళ్తున్నారు? దేవుడు చెప్తాడు, నేను తీసుకెళ్లే రూట్లో ఎళ్ళు, అది ఎండుగానే తెలుస్తుంది, కానీ ఆ చోట ఒక బెండు పెట్టుంటాడు లాస్ట్లో. అటు నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను దారి పెట్టుంటా. సో ఇది చూసే ప్రేక్షకులకి ఒక బెండ్ ఉంది. ఉంది. నన్ను దేవుడు ఆ విధంగానే తీసుకొచ్చాడు. పలు సమయాలలో అలా తీసుకెళ్లి క్లోజ్ డోర్గా ఉంటది, అంతే ముగిసిపోయింది, సరి తప్పుగా వచ్చేమేమో అని యోచిస్తున్నప్పుడు దేవుడు దానికి ఒక టైం తీసుకుని సరిచేసి తిరిగి తీసుకొచ్చి పాత స్థితికి తీసుకొస్తాడు. దేవుని వల్ల సాధ్యం. ముగిసింది అని కాదు, మూసింది మేలుకే. ఎందుకంటే నా దేవుడు, నా తండ్రి, నా 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 తండ్రి ప్రేమ గలవాడు, అలాగని ఒక స్టాండ్. ఆయన నాకు ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోయినా అది ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఏదైనా గానీ నాకు అవును, ఆశీర్వాదం. అదేమంటే ఇస్తేనే ఆశీర్వాదం అని కాదు, ఇవ్వకపోయినా ఆశీర్వాదమే అని ఫిక్స్ చేస్తున్నాడు కదా, అదే అక్కడ స్టాండ్. అవును, డోర్ క్లోజ్డ్ అన్నది నెగిటివే కాదు, అవును, పాజిటివ్. దాని వెనుక అనేక పాజిటివ్స్ ఉన్నాయి. అవును, అది మనకు తెలియదు, ఎందుకంటే డోర్ క్లోజ్డ్ గా ఉంది కదా. బయట ఎంతమంది చనిపోయారో నోవాహుకు తెలియదు. కరెక్ట్. ఎలాంటి ఒక ప్రాసెస్ ని దేవుడు జరిగించారో వారికి తెలియదు.
కానీ అంత నోవహుకు మేలు. అవును. అది కాకుండా నాకు పెద్ద టేకేవే ఏంటంటే తప్పు జరిగింది వాటెవర్. బట్ దేర్ ఇస్ ఎ బెండ్. బెండ్. ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ ఎండ్. ఈ రోజు దేవునికి మనం చిత్తానికి సమర్పిస్తే సబ్మిట్ అవర్ సెల్స్ టు హిజ్ విల్. ఆయన చిత్తానికి సమర్పిస్తే ఆ డెడ్ ఎండ్ లో ఒక బెండ్ చేసి అండ్ కరెక్ట్ ట్రాక్ తీసుకుని రావడానికి ఆయన సర్వశక్తి గల ఆయన దేవుడు. దేవుడై ఉన్నాడు. అది పెద్ద టేకేవే ఈ రోజుకి. ఖచ్చితంగా. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మరో ప్రశ్న. ఈ ప్రశ్న అడగడానికి ఆలోచించి ఎందుకంటే చాలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. అండ్ మోర్ దెన్ దట్ మనం ఇది థియరీగా మాత్రమే మాట్లాడడం లేదు, ప్రాక్టికల్ గా తీసుకెళ్తున్నాం. అనేక మంది ప్రాక్టికల్ కి అవును. యూస్ఫుల్ గా ఉంటుంది. అవును, చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. మోర్ దెన్ దట్ ఇంకా చాలా ప్రశ్నలు రావాలి, ఇంకా లోతైన ప్రశ్నలు రావాలని ఆశ. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరో కార్యక్రమంలో మరో ప్రశ్న సమాధానం చూద్దాం. సంతోషం. వందనాలు.